ఓం శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి 21, 22 తేదీల్లో ఎస్ఆర్ అనే వ్యక్తుల వల్ల మీకు జరిగేది తెలిస్తే గుండె దద్దరిల్లిపోతుంది. మీ జీవితంలో వీరి వల్ల పెద్ద ట్విస్ట్ రాబోతుంది. ఈ వృశ్చిక రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఇద్దరు వ్యక్తుల వల్ల వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, శుభ ఫలితాల అశుభ ఫలితాల అనేటువంటి పూర్తి అంశాలను తెలుసుకుందాం. వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగ పరంగా, ప్రేమ పరంగా వీరు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారో పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో పూర్తి అంశాలు మీకు అర్థం అవుతాయి. శ్రీ దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళి ఆనంద్ రాజు గారు. గురువుగారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడను. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్త కోడళ్ల సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. నమ్మకంతో ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు పరిష్కారం ఖచ్చితంగా లభిస్తుంది. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలోనే 8వ రాశి. విశాఖ నక్షత్రం 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ వృశ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు. అలాగే వృశ్చిక రాశి వారికి మాత్రం ఫిబ్రవరి 21, 22 తేదీల్లో అయితే వృశ్చిక రాశి వారికి ఎస్ఆర్ అనే వ్యక్తుల వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. వారి వల్ల మీరు ఎలాంటి ఫలితాలు పొందబోతున్నారు, మీ జీవితంలో వారి వల్ల ఎలాంటి మార్పులు రాబోతున్నాయో పూర్తి అంశాలను తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. ఇక వృశ్చిక రాశి వారికి ఇద్దరు వ్యక్తుల వల్ల కీలకమైన మార్పులు అనేవి రాబోతున్నాయి. మీ జీవితాన్ని మార్చే సంఘటనలు ఈ 2 రోజుల్లో జరగబోతున్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజులు అయితే ఇద్దరు వ్యక్తులు మీ జీవితంలోకి రాబోతున్నారు, లేదా ఇప్పటి వరకే ఉన్న ఇద్దరు వ్యక్తులు మీ జీవితంలో కీలకమైన మార్పులను తేబోతున్నారు. ఈ 2 రోజుల్లో ఇద్దరు వ్యక్తుల పేర్ల ప్రభావం ఎస్ఆర్ అనే అక్షరాలతో ముడిపడి ఉంటుంది. ఈ 2 రోజుల్లో మీకు గ్రహాలు అయితే అత్యంత అనుకూలంగా ఉండబోతున్నాయి. ఈ 2 రోజుల్లో అయితే 3 గ్రహాల ప్రభావం మీపై ఎక్కువగా ఉండబోతుంది. ఈ 2 రోజుల్లో ఎస్ఆర్ అనే వ్యక్తుల వల్ల మీ జీవితంలో అయితే కీలకమైన మార్పులు వస్తాయి. ప్రధాన పాత్ర అనేది మీ జీవితంలో వారు పోషించబోతున్నారు. ఈ సమయంలో అయితే ఎస్ అక్షరంతో ప్రారంభం అయ్యే వ్యక్తులు ఈ 2 రోజుల్లో ప్రధాన పాత్ర పోషిస్తారు. మీ జీవితంలో మీ భార్య కావచ్చు, మీ భర్త కావచ్చు, మీ బిజినెస్ పార్ట్నర్ కావచ్చు, మీరు ఎంతగానో అభిమానించి మీకు నమ్మకంగా ఉన్న వ్యక్తి కావచ్చు, మీరు నమ్మిన స్నేహితులు కావచ్చు. ఆ వ్యక్తి ద్వారా ఈ రోజున ఒక భయంకరమైన నిజం అనేది మీకు తెలిసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీకు ఎప్పటి నుంచో తెలియని ఒక పెద్ద రహస్యం అనేది ఈ సమయంలో బయటపడుతుంది. ఎస్ అనే వ్యక్తి వల్ల మీకు ఈ సమయంలో అయితే ఒక నిజం తెలుస్తుంది. వారు ఎలాంటి వారు అనేటువంటి నిజం తెలుస్తుంది. మొదటిగా మీకు కోపంగా అనిపిస్తుంది. నేను వీరిని ఇంతగా నమ్మినా వీరే నన్ను ఇలా అంటారా అని మీ మనస్సు అయితే నానా రకాలుగా చింతిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఈ రోజున అయితే మీకు ఆ పరమేశ్వరుని అనుగ్రహం ఉండటం వల్ల మీకు ఇలాంటి నిజం తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎవరు ఎలాంటి వారు, ఎవరు అవసరాలకు వాడుకుంటున్నారు, ఎవరు మీ మేలు కోరుకుంటున్నారు, ఎవరు మీరు బాగుండాలని కోరుకుంటున్నారు, ఎవరు మిమ్మల్ని కించపరచాలని చూస్తున్నారు, ఎవరు మీ నష్టాన్ని కోరుకుంటున్నారు అనేటువంటి నిజం మాత్రం ఈ రోజున మీకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ రోజున అయితే ఈ యొక్క
వృశ్చిక రాశి వారికి ఈ 2 రోజుల్లో అయితే మీరు ఉద్యోగం చేసే దగ్గర మీ సహోద్యోగుల నుండి ఒక నింద వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ సమయంలో ఆ భగవంతుని అనుగ్రహం ఉండటం వల్ల మీకు ఇది ఒక మంచి శుభవార్తగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిజాలు తెలియడం వల్ల మీరు అప్రమత్తంగా ఉంటారు. అటువంటి వ్యక్తులకు మీరు దూరంగా ఉంటారు. ఈ సమయంలో అయితే ఆర్ అనే వ్యక్తి వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు కూడా రాబోతున్నాయి. ఆర్ అనే వ్యక్తి ద్వారా మీకు అదృష్టం కలిసి వస్తుంది. ఆర్ అనే వ్యక్తి ద్వారా మీకు ధనలాభం కలుగుతుంది. మీరు ఎప్పటి నుంచో ఒక వ్యక్తికి డబ్బు అప్పు ఇచ్చినట్లు అయితే ఈ సమయంలో ఈ ఆర్ అనే వ్యక్తి ద్వారా మధ్యవర్తి వహించడం వల్ల మీ అప్పు మీకు తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ బాకీలు మీకు తిరిగి వస్తాయి. ఈ 2 రోజుల్లో అయితే మీకు ఈ యొక్క వ్యక్తి వివాహ సంబంధం కోసం ఎదురు చూసే వారికి ఈ ఆర్ అనే వ్యక్తి ఒక వ్యక్తి ద్వారా సంబంధం కుదిర్చే అవకాశం కనిపిస్తున్నాయి. ఈ ఆర్ అనే వ్యక్తి ద్వారా మీకు మంచి ఫలితాలు వస్తాయి. అదేవిధంగా ఈ సమయంలో అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఏంటంటే ప్రేమలో ఉన్నవారు ఎస్ అనే వ్యక్తితో చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ సమయంలో అయితే ప్రేమలో ఉన్నవారికి ఈ ఎస్ అనే వ్యక్తి ద్వారా చిన్నపాటి గొడవలు అనేవి మీ మధ్య వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ 2 రోజుల్లో అంటే ఫిబ్రవరి 21, 22 తేదీల్లో ఎస్ఆర్ అనే వ్యక్తుల వల్ల మీ జీవితంలో కొన్ని కీలకమైన మార్పులు రాబోతున్నాయి. ఒక పెద్ద ట్విస్ట్ కూడా మీ జీవితంలో జరగబోతుంది. మీరు ఎంతగానో నమ్మిన వ్యక్తులు మీకు ఇలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నారు. కాబట్టి మీరు ఎవరిని ఎలా చూడాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదో మీరు బాగా ఆలోచించి వారితో స్నేహాన్ని కొనసాగించండి. లేదంటే మీరు చాలా నష్టపోతారు. ఈ 2 రోజుల్లో అయితే ఆ పరమేశ్వరుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉండబోతుంది. ఈ సమయంలో మీకు ఊహించని విధంగా అవకాశాలు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అది ఉద్యోగపరంగా కావచ్చు, కెరియర్ పరంగా కావచ్చు. మీకు ఒక చక్కటి ఉద్యోగ అవకాశం అనేది వస్తుంది. ఈ రోజున ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. అదేవిధంగా ఈ రోజున మీ యొక్క పూర్వీకుల ఆస్తులు, మీ యొక్క స్థిరాస్తులు మీకు కలిసి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ రోజున మీకు కెరియర్ పరంగా, ఉద్యోగ పరంగా, అలాగే ఆర్థిక పరంగా మంచి ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో కెరియర్, వ్యాపారం పరంగా ఉద్యోగస్తులకు మరియు వ్యాపారస్తులకు పని మరియు సామాజిక కార్యకలాపాలపై దృష్టి పెట్టండి. తద్వారా ఆశించిన ఫలితాలు మీకు ఖచ్చితంగా వస్తాయి. మీరు ఎంత కష్టపడతారో దానికి రెట్టింపు ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి. కొత్త బాధ్యతలు లేదా కొత్త అవకాశాలు ఈ సమయంలో మీకు వస్తాయి. ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఆర్థిక స్థితి మీకు ఆర్థిక పరంగా నిలిచిపోయిన పనులు వేగంగా పుంజుకుంటాయి. మరి కలిసి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్థికంగా మీరు ఎన్నడూ చూడని ధనలాభాలు చూస్తారు. కుటుంబ పరంగా, ప్రేమ పరంగా కుటుంబంలో ఈ సమయంలో నాణ్యమైన సమయాన్ని గడపడం వల్ల సంతోషం పెరుగుతుంది. సంబంధాలు బలోపేతం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో మీ యొక్క వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబ పరంగా మీరు ఆశించిన ఫలితాలే మీకు లభిస్తాయి. మీ వ్యక్తిగత జీవితంలో కొత్త ఉద్దేశాలను ఏర్పరచుకోవడానికి ఇది ఒక మంచి రోజు. మార్పులను ఆశావాదంతో స్వీకరించండి మరియు సంబంధాలను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టండి. కమ్యూనికేషన్ సజావుగా సాగుతుంది. మీ యొక్క ఆలోచనలు మరియు కోరికలను వ్యక్తపరచడం సులభం అవుతుంది. మీ చుట్టూ ఉన్న వారి నుండి మీరు ఊహించని మద్దతు పొందే అవకాశాలు ఈ రోజున కనిపిస్తున్నాయి. ఈ రోజున ఆ పరమేశ్వరుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉండటం వల్ల మీ జీవితంలో ఇప్పటి నుంచి కొత్త దారులు తెరుచుకుంటాయి. అదేవిధంగా మీరు ఈ సమయంలో ఏ పని చేసినా కానీ దైవ నామస్మరణతో పనులను మొదలుపెట్టండి. పరమేశ్వరుని ఆరాధన ఎక్కువగా చేయండి. లక్ష్మీదేవి ఆరాధన కూడా మీకు ఎంతో మేలు చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి.